అవకాశాలు అనేది ఏ చిన్న క్యారెక్టర్ వచ్చినా కమర్షియల్ స్పేస్ నాకు ఎంత ఉందనేది ప్రొడ్యూసర్ ఎట్లా ఆలోచిస్తారనేది జనరల్గా మనం ప్రతి ఆడిషన్కి వెళ్తాం, అది వచ్చేదాకా నమ్మకం ఉండదు. ఈ విసిగిపోయి ఆర్టిస్టులని ఒక ప్రొఫైల్ పంపిస్తాం వాళ్ళకి, ఒక బాబు ఈ క్యారెక్టర్ సూట్ అవుతూ వాళ్ళు రమ్మంటే వెళ్ళటం, లేదంటే ప్రతి ఆడిషన్కి వెళ్ళి కూడా ఉపయోగం లేదు. వాళ్ళు తీస్తారో లేదో తెలియదు, ఎవరో ఏంటో తెలియదు. మొత్తం 10-15 కంపెనీలు తప్ప, స్టాండర్డ్ కంపెనీస్, గీతా ఆర్ట్స్ కానీ, సితార ఎంటర్టైన్మెంట్స్ కానీ, మైత్రి మూవీస్ కానీ, ఇలాంటి వాటిల్లో ఉంటాయి. ఇప్పుడు ఆయనే పుష్ప ఉంది, వాళ్ళు మనకు డైలాగ్ క్యారెక్టర్ ఇవ్వాలంటే నేను వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి నేను? సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్కి అయితే కొంచెం అన్యాయం జరుగుతూ ఉంది. అన్యాయమా? అంటే అన్యాయం అంటే ఏ రకంగా జరుగుతూ ఉంది? అంటే వేషాలు రావడంలో జాప్యం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక ప్రకాష్ రాజ్ బ్యాచ్లో 10 మంది ఎమ్మెల్యేస్ కావాలంటే చొక్కా లుగ్గి కట్టుకొని వాళ్ళు వెళ్ళి చేస్తారు, ఇంకేదో గ్రూప్లో కావాలంటే చేస్తారు. బట్ మేము దానికి సిద్ధంగా లేము. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఒక సీన్ అయినా డైలాగ్ పార్ట్ ఇంపార్టెన్స్ ఉంటే, ఆ మనిషి ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు, అది సీక్వెల్ కావాలి. ఆ సీక్వెన్స్లో ఒక ఇంపార్టెంట్ ఉంటేనే పోతాం. ఓకే. మనం దుల్కర్ సల్మాన్ గారితో కాంబినేషన్ వచ్చింది. ఇప్పుడు వచ్చి నేను టూర్లో ఉన్నాను, క్యారెక్టర్ ఏంటి బాబు అని అడిగా. సార్ మీరు దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ ఉంటుంది, ఒక 10 సార్లు గెస్టులు వస్తారు, అవార్డు ఫంక్షన్ మిమ్మల్ని తీసుకురావటం ఉంటుంది అంటే, డైలాగ్స్ ఉన్నాయంటే లేవా, ఇంకా నేను చేయలేనండి అని చెప్పి. సో అట్లా కొన్ని వేషాలు పోతుండే. డైలాగ్ ఉన్న క్యారెక్టర్లో మనకు వచ్చేంత వరకు కూడా పెద్ద సినిమాల్లో స్పేస్ దొరికేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నందిని రెడ్డి గారిది అన్ని మంచి సెకండ్ వల్లే చెఫ్ క్యారెక్టర్ కావాలన్నారు, వాళ్ళు పిలిచారు, 3 నెలలు పిలిచారు, నేను సెలెక్ట్ అయ్యాను, వేషం ఇచ్చారు, ఎంకరేజ్మెంట్. వాళ్ళు నెక్స్ట్ సినిమాకి పిలుస్తారని నమ్మకం లేదు, మళ్ళీ నందిని రెడ్డి గారి సినిమా చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే, ఒక పెద్ద సినిమాలో ఒక వేషం వచ్చినప్పుడు ఆ డైరెక్టర్స్ కూడా మనల్ని గుర్తుపెట్టుకొని ఇతనికి ఏదో ఒక వేషం ఇద్దాం అనేటువంటి ఆలోచన వస్తే బాగుండేది. మళ్ళీ ప్రతి సినిమా కొత్త, ఇక్కడ మళ్ళీ ప్రతి సినిమా తర్వాత మరోసారి మళ్ళీ వేట మొదలెట్టాలి. అది ఎట్లా అయిపోయిందంటే, కాస్త టైంపాస్కి వచ్చే వాళ్ళు సేమ్ అయిపోయారు, మాలాంటి ఒక 30 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా సేమ్ అయిపోయారు. 30 years ఇండస్ట్రీ. 30 years ఇండస్ట్రీ కూడా. పృథ్వీ గారు ఏ ముహూర్తాన డైలాగ్ వంశీ గారు అనిపించారో పృథ్వీ గారితో. ఓకే. సో ఇవన్నీ మనం బయట చెప్పుకోలేము. నిన్ను ఎవరు రమ్మన్నారా ఇండస్ట్రీకి, జనరల్గా ఎవరితో అన్నాము, మనకి ఇంట్రెస్ట్ ఉండి వచ్చాము. సో క్లిక్ అవుతామా, హిట్ అవుతామా, పట్ అవుతామా అనేది అది మన చేతిలో లేదు. కానీ సార్ మీరు చెప్తున్నది అంతా వింటూ ఉంటే, మన డీజే టిల్లు మూవీలో ఫాదర్గా ఉన్నారు కదా సార్, మురళీధర్ గౌడ్ గారు. మురళీధర్ గౌడ్ గారు, సో ఆయనకు ప్యాషన్ ఉంది, కాకపోతే అక్కడ అయిపోయిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత ఏదో ఒక మూవీ అనేది కొట్టారు, గన్ షాట్ కొట్టేశారు. ఈ రోజు కంటిన్యూస్ క్యారెక్టర్ అనేది కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయన ఏంటంటే లక్కీగా ఆయన మాతో కలిసి వర్క్ చేశారు. మేము ఫేమస్లో హీరోయిన్ ఫాదర్గా చేశారు ఆయన, మాతో పాటు యాడ్ ఫిల్మ్స్ కూడా చేశారు. ఆయన ఏంటి డీజే తిల్లులో ఒక డిఫరెంట్ వేషం పడ్డది, ఫాదర్ క్యారెక్టర్. అక్కడ నుంచి బలగం, వరుసగా 4-5 సినిమాలు హిట్ అయ్యేసరికి తను ఆటోమేటిక్గా ఇండస్ట్రీలో మ్యాన్ అయిపోయింది. సో అది ఆ గుర్తింపు కోసమే ప్రయత్నం అందరూ. మాలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా ఇవాళ మురళీధర్ గౌడ్ గారికి వచ్చింది, రేపు మనకు వస్తుంది, ఇంకొకరికి వస్తుంది అని ఆ వెయిటింగ్లో మనం చేసుకుంటూ పోతా ఉన్నాం. రీసెంట్ టైమ్స్లో అయితే ఈవెన్ డైరెక్టర్స్ కూడా కొంతమంది, సో మీ ఏజ్ కేటగిరీకి సంబంధించిన అంటే స్టోరీస్ రాయడం కానీ, ఆ ఇంపార్టెన్స్ అనేది కూడా ఈ మధ్య పెరుగుతుంది అనుకోవచ్చు కదా? అవును, 100% పెరుగుతుంది. అదే అంటున్నాను, చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది. కాకపోతే అది సినిమా ఓపెనింగ్ ఎప్పుడు అవుతుందో, ఎప్పుడు ఫినిష్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. మాకు తెలిసిన వాళ్ళే చేస్తున్నారు, ఫాదర్ క్యారెక్టర్ పిలుస్తున్నారు, 4-5 పిలుస్తున్నారు. దాంట్లో అన్ని రకాల బడ్జెట్ ఉంటుంది, కొంతమంది ఫ్రీగా చేసేవాళ్ళు ఉంటారు, మనం ఫ్రీగా అయితే చేయలేం కదా. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఉంటాయి అన్నమాట. మళ్ళీ బయట ఇతను ఏదో డిమాండ్ చేస్తున్నాడు అని ఒక ముద్ర వేస్తారు. కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి పెన్షన్ వస్తుంది, నెలకు ₹1,00,000 పెన్షన్ వస్తుంది, వాళ్ళకి ఏంటి ఫ్రీగా చేస్తే నష్టమేం లేదు కదా. సో అట్లా కొన్ని మిస్ అవుతున్నాం, ఆ రకంగా అన్యాయం జరుగుతుంది అంటున్నారు. కంప్లీట్గా దీని మీదనే డిపెండ్ అయ్యి ఉన్న వాళ్ళకి, ఇన్ని సంవత్సరాలు దీన్నే నమ్ముకున్న వాళ్ళకి అవకాశాలు రావటం ఒక ఎత్తు అయితే, పేమెంట్ అందటం అనేది ఇంకొక ఎత్తు అయితే, ఆ సినిమాలో గుర్తింపు రావటం, ఆ సినిమా హిట్ అవ్వటం, ఇవన్నీ 1 by 1 ఫేజ్ బై ఫేజ్గా మేము చూస్తున్నాం. రిలీజ్ అవ్వడం ఎత్తు, దానికంటే ఇంకా మధ్యలో ఇంకొకటి మీరు వదిలిపెట్టేశారు. ఏంటంటే మనం చేసిన సీన్ ఉంటుందా ఉండదా అని అదొకటి. అలాంటి దానివల్ల కూడా మీరు ఎన్నో అవకాశాలు అనేది కూడా మిస్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. మేము ఫేమస్ అయితే సుమంత్ ప్రభాస్ మళ్ళీ ఇంకోటి చేస్తున్నట్టు. ఈ మీ ఛానల్ దగ్గరికి ఎందుకు వస్తామంటే, మాకు అసలు నేను ఉన్నాను, ఒక ఆర్టిస్ట్ ఉన్నాను, వాళ్ళకు కూడా తెలియాలి కదా. నిజం సార్. ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్స్ని కూడా మేము అడిగేటప్పుడు, సార్ ఇట్లా అలాంటే
సడన్గా మాకు పర్టికులర్ టైంలో అనేది ఉమ్, గుర్తుకు రారు. ఉమ్, కొన్నిసార్లు కలుస్తూ ఉన్నారు, ఉమ్, ఏదెక్కడైనా మనకు తారసపడ్డారు, ఏదైనా మన ఫోన్ ఓపెన్ చేసినప్పుడు కనిపించారు అని అంటే ఉమ్. అట్లా అవకాశాలు ఇచ్చినది కూడా ఉన్నాయని కూడా అన్నారనమాట. అసలు మా ఫోన్ అతను డైరెక్టర్ దగ్గరికి వెళ్ళలేము. ఫస్ట్ ఒక సినిమా స్టార్ట్ అయిందంటే ముందు ఇక్కడ ఏడి దగ్గర ఆగిపోతాం. ఆడిషన్ తీసుకోమంటారు, తీసుకుంటారు. తర్వాత అది చూసి ఇతన ఓకే 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 మీకు ఏమో 2.5 అవర్స్లో 2 అవర్స్లో ఎంతమంది ఆర్టిస్టులు ఉంటారు, ఎంత కాంపిటీషన్ ఉంటుంది, అది మన దగ్గరకు వస్తుందా లేదా, ఇదే వెతుకులాటతో సరిపోతుంది. అయినా ఎంకరేజ్మెంట్గానే హ్యాపీగానే ఉన్నానని చెప్పొచ్చు నేను. ఎందుకంటే ఆల్టర్నేటివ్ సీరియల్స్ ఉన్నాయి, వెబ్ సిరీస్ ఈ మధ్య సిద్ధు బీకామ్లో మంచి క్యారెక్టర్ చేశాను. వాళ్ళు డైరెక్ట్గా నా క్యారెక్టర్ మొత్తం కట్ చేసి ఫేస్బుక్లో పెట్టారు వాళ్ళు. సో అది నాకు ఈజీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు నాగార్జున కొంచెం మనసుందో కామెడీ వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్ చేశారు. అలాంటి దాంట్లో కొంచెం కామెడీ. సో నన్ను చూడంగానే అందరికీ ఏంటంటే ఇతను కామెడీ చేయలేడు అనేది ఒక ఉంటుంది. ఫాదర్ క్యారెక్టరు లేకపోతే ఒక మిడిల్ క్లాస్ ఫాదరు అనేదే చూపిస్తారు. మొన్న తెలంగాణ డెమో ఫిల్మ్ ఒకటి చేశారనమాట. అది అవుట్ అండ్ ఫాదర్కి సన్ మధ్య కొట్లాట ఉంటుంది తెలంగాణలో సరదాగా. దాంట్లో డైలాగ్ ఉండదు, సుఖం వచ్చిన వాడికి మొహం కడుగు తిరిగిలేనట్టు గంటలో ఇంటర్వ్యూ పెట్టుకుని 10 పండుకునేవారా డైలాగ్ ముసిగేస్తాడు. అంతే కామెడీగా ఫన్గా ఫాదర్ సన్ మధ్య. పొద్దున్నే లేచి సిగరెట్ కొట్టి కిందికి వస్తాడు. రోజులు మటన్ తీసుకెళ్ళి ఇంట్లో బండి ఆడబెడితే అమ్మాయి వచ్చి మటన్ తీసుకొని వెళ్తుంది లోపలికి. ఇటు వచ్చి మొహం కడుగుతుంటాడు, చేపట్టుకుంటాడు. ఏంటంటే ఊదు వాసన, వాడు సిగరెట్ తాగలేదు, ఊదమంటే గురవాటి చూస్తున్నారా ఊదు అని పెట్టి ఆడ పెట్టేస్తాడు. అక్కడ ఇంటర్వ్యూ అంటే చదువుకోండి సిగరెట్ తాగి పైనుంచి వస్తాడు. తండ్రి కొడుకుల మధ్య కాన్వర్జేషన్ ఫన్గా ఉండేది. తెలంగాణ బ్యాక్ డ్రాప్లో జరిగేటువంటి స్టోరీస్ ఇవి డెమో ఫిల్మ్స్కి చేస్తున్నారు. ఓకే రైట్, సాటిస్ఫైడ్. రేపొద్దున వాళ్ళు సినిమా తీస్తారు, దాంట్లో ఆ క్యారెక్టర్ మనకి ఇస్తారో లేదో తెలియదు. కరెక్టే సార్. వన్స్ డెమో సెలెక్ట్ అయినా కూడా అయ్యి తర్వాత రేపొద్దున వాళ్ళకి ఒరిజినల్ అవకాశం వచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాం మనం. అట్లా షార్ట్ ఫిల్మ్ చేసిన వాళ్ళు చాలామంది డైరెక్టర్ అయ్యారు. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఒక డైరెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలంటే ద ఫస్ట్ స్టెప్ అనేది షార్ట్ ఫిల్మే. షార్ట్ ఫిల్మ్, డెమో ఫిల్మ్. ఇప్పుడు డెమో ఫిల్మ్స్ వచ్చినాయి. మొన్న ఒక డెమో ఫిల్మ్లో కావాలంటే వాళ్ళకి డబ్బింగ్ చెప్పాము తెలంగాణ స్లాంగ్లో. సో ఇవి ఉన్నాయండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాధలు అయితే. ఇలాంటి రకరకాలుగా మొత్తం అన్ని చేసుకుంటూ కూడా మీరు ముందుకెళ్తూ హ్యాపీగా ఉన్నానని చెప్పేసి ఒక మాట చెప్పారు. నిజంగా సూపర్ సార్. మిమ్మల్ని నేను పర్సనల్గా అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే అది ఇప్పుడు వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దానికి కూడా మంచి సమాధానం అనేది కూడా చెప్పారు. డబ్బు ముఖ్యమా లేకపోతే మనం కోరుకున్న అభిరుచి అదే ప్యాషన్ ఇంపార్టెంటా అంటే మీరు దానికి మంచి సమాధానం కూడా చెప్పారు. సూపర్ సార్. అంటే ప్రెసెంట్ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే మూవీస్ ఏమున్నాయి సార్? ఇప్పుడు గుణశేఖర్ గారి మూవీ చేస్తున్నాం అండి, యూఫోరియా. అది ఆడిషన్కి వెళ్ళాను. మరి ఆయన ఎలా సెలెక్ట్ చేశాడో నాకు అర్థం కాలేదు. నాకు చాలా సాటిస్ఫాక్షన్ రోల్, ఫాదర్ క్యారెక్టర్ కోర్టులో. నాజర్ గారు, భూమిక గారు, పక్క భూమిక గారి హస్బెండ్ క్యారెక్టర్ 16స్లో హీరో రోహిత్ గారు చేస్తారు. కోర్టు సమక్షంలో ఒక 1000 మెంబర్స్ మధ్యలో నాకు పెద్ద డైలాగ్ ఇచ్చారు. ఆ డైలాగ్ వాళ్ళందరితో చెప్పడం 5 సార్లు చెప్పించారు నాతోటి. దాని తర్వాత కోర్టు ఆవరణలో ఒక సీన్, ఒక డైలాగ్ ఒక చెప్పించారు. మొత్తం 3 సీన్లు ఉన్నాయి నాకు. నేను వెళ్ళి డబ్బింగ్ చెప్పుకున్నాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంతమంది సీనియర్ మోస్ట్ డైరెక్టర్, ఆయన చేతిలో ఒక సీన్ వచ్చినా చాలా సంతోషం. ఎలాంటి మూవీస్ చేశారైనా. సో అదొకటి హ్యాపీగా ఉంది. అట్నే బ్రహ్మానందం గారి సినిమా ఒకటి, దాంట్లో రాజీవ్ కనకల్ గారి సర్పంచ్, వాళ్ళ ఇంట్లో ఒక అకౌంటెంట్ క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాను. తర్వాత ఈ మధ్య భిక్షపతి గారిని ఒక